మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ప్రపంచం మొత్తం మీద ఎంతమంది సడన్‌గా గుండాకి చనిపోతున్నారో ప్రతి సంవత్సరం మీకేమైనా ఐడియా ఉందా? లేదు. ఇండియాలో ఎంతమంది చనిపోతున్నారు ఐడియా ఉందా? ఓకే. మీ స్టేట్‌లో ఎంతమంది చనిపోతున్నారు ఐడియా ఉందా? పోనీ ఎందుకు చనిపోతున్నారు ఐడియా ఉందా? పోనీ చనిపోతున్నారని తెలిస్తే ఏం చేయాలో మీకేమైనా ఐడియా ఉందా? ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్‌లో ఐడియా ఉంది బాస్ జనాలకి. మన దగ్గర ఐడియా లేదు. ఐడియా నిజంగా ఉందంటే ఐడియా ఉంది. కానీ జనాల్లో లేదు. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉందా అంటే ఉంది. కానీ జనాల్లో లేదు. మీరు నేర్చుకుంటారా? నువ్వు నేర్చుకుంటావా? నిన్నే అడుగుతున్నాను బాస్. నువ్వు నేర్చుకుంటావా? నువ్వు నేర్చుకుంటావా చెప్పు, నేను నేర్పిస్తా. నీ దాకా రాక్కర్లేదు. జస్ట్ ఈ వీడియో చూస్తే చాలు. చూసి అక్కడ ఆగిపోవద్దు, డిస్కస్ చేయి. మన సెంటర్స్ ఉన్నాయి, రా ప్రాక్టీస్ చేయి. 3 times 4 times ప్రాక్టీస్ చేస్తే చాలు బాస్. ఒక ప్రాణాన్ని బతికించేయచ్చు. బ్రతికిస్తావా? మీ ఇంట్లో వాళ్ళు పడిపోతే వాళ్ళు బతుకున్నారా లేదా తెలుసుకొని పరిస్థితుల్లో ఉన్నారు బాస్ అందరూ. మీ ఇంట్లో వాళ్ళు పడిపోతే నువ్వేం చేయాలో తెలుసుకోవాలి కదా బాస్. మీ ఫ్రెండ్ పడిపోతే నువ్వేం చేయాలో తెలుసుకోవాలి కదా బాస్. నీ కో ప్యాసింజర్ పడిపోతే అసలు బతుకున్నాడో లేదో తెలుసుకోవాలి కదా. ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. ఫోటోలు వీడియోలు ఏంది బాస్, అందరూ తీస్తారు. నువ్వేం చేస్తావు? నేర్చుకుంటానంటే వీడియోని చూడండి బాస్, సిరీస్ని చూడండి, స్ప్రెడ్ చేయండి. లైట్ అనుకుంటే ఓకే బాస్. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ హౌస్ ఇట్స్ అప్ టు యూ. నేర్చుకుంటారా? నేర్పిస్తారా? నువ్వు నేర్చుకొని నువ్వు నేర్పిస్తావా? అది మోర్ ఇంపార్టెంట్. హలో, నేను మీ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి. కాల్స్ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ ని బలంగా కమ్యూనిటీలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో హార్ట్ రియాక్టర్స్ అని ఒక సిరీస్ తీస్తాం ఇప్పుడు. సో వై ఐ సెడ్ హార్ట్ రియాక్టర్స్ అనేది ఈవెన్చువల్లీ మీకే అర్థమవుతుంది. సో డెఫినెట్గా మేము చేసే యాక్టివిటీ కొన్ని వందల వేల ప్రాణాలని కాపాడబోతుంది అని మేము నిజంగానే గర్విస్తాం. నిజం, ఇది జరుగుతుంది. కానీ దేన్ని బలంగా తీసుకెళ్ళడంతో పాటు ఒక పద్ధతిగా తీసుకెళ్ళాలి. ప్రజలకు ఒక పద్ధతిగా తీసుకొని వెళ్ళి పద్ధతిగా నేర్పించి వాళ్ళు కూడా పద్ధతిగా ఈ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనేది చేయడం వల్ల మాత్రమే మనం వందల వేల ప్రాణాలని కాపాడవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. సో కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అసలు ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ హార్ట్ రియాక్టర్స్? ఈ హార్ట్ రియాక్టర్స్ అనే సిరీస్ ని ఎందుకు ఇప్పుడు తీయాలనుకుంటున్నాం అంటే వై? అసలు ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ప్రపంచంలో ప్రతి కంట్రీలో కూడా సడన్ గా హార్ట్ అయిపోయి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మన ఇండియా టాప్ పొజిషన్లోకి వెళ్తుంది. మనం సడన్ కార్డియాక్ డెత్స్ అంటాం. అంటే సడన్ గా గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళు. హార్ట్ అటాక్ వేరు, సడన్ కార్డియాక్ డెత్స్ వేరు. అంటే ఈ హార్ట్ అటాక్ కూడా సడన్ కార్డియాక్ డెత్స్ లో ఒక పార్టే, కానీ ఈ రెండు ఒకటే అని కాదు. హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి వెళ్ళే బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, అది కూడా సడన్ కార్డియాక్ డెత్ లో భాగమే. కానీ సడన్ కార్డియాక్ డెత్ లో హార్ట్ అటాక్ తో పాటు గుండె కొట్టుకునే విధానంలో తేడా వచ్చి, అంటే రిథమ్ లో తేడా వచ్చి ఇలా 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 కొట్టుకోవాల్సింది ఇలా 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 కొట్టుకొని, ఇలా స్లోగా కొట్టుకొని, ఇలా ఫాస్ట్ 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 కొట్టుకొని ఇలా ఇలా అయిపోయి ఆగిపోవడం, ఇవన్నీ కూడా సడన్ కార్డియాక్ డెత్ కిందకి వస్తాయి. ప్రపంచం మొత్తంలో కూడా సడన్ కార్డియాక్ డెత్ అనేది పెద్ద ప్రాబ్లమే. ఎందుకు అంటే దాంట్లో సర్వైవల్ రేట్ ఓన్లీ 10%. అంటే సడన్ గా గుండె ఆగిపోయి పడిపోయి చనిపోయాడు అనే వాళ్ళని మనం మళ్ళీ తిరిగి బ్రతికించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అంటే 10% ఉంది. ఏది డెవలప్డ్ కంట్రీస్లో. మన కంట్రీలో ఎంత? 1%, మ్యాక్సిమం 2%. అది కూడా అంటే 5 లక్షల నుంచి 6 లక్షల మంది ప్రతి సంవత్సరంలో ఇండియాలో సడన్ కార్డియాక్ డెత్ వల్ల చనిపోతున్నారు. అంటే గుండె సడన్ గా ఆగిపోవడం వల్ల చనిపోతున్నారు. దాంట్లో మనం ఎంతమందిని బతికించుకుంటున్నాము అంటే ఇట్స్ జస్ట్ 5,000 పీపుల్. 5,000 మందిని బతికించుకోగలుగుతాం ఒక సంవత్సరంలో. ఆ 5,000 మంది కూడా ఎక్కడ అనేది మన రీసెర్చ్లో లాన్సెట్ జర్నల్లో ఇండియాలో సడన్ కార్డియాక్ డెత్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారు. సో ఆ 5,000 మంది వాళ్ళు కూడా ఎక్కడి వాళ్ళు అంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్న వాళ్ళు, టౌన్లో దూరంగా ఉన్న వాళ్ళు కాదు. హాస్పిటల్ దగ్గరలో ఒక 2 kilometers 3 kilometers 5 kilometers రేంజ్లో, లేదు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి ఉన్న పేషెంట్స్, అలాంటి వాళ్ళు సడన్గా సిపిఆర్ చేయడం వల్ల, కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ చేయడం వల్ల, లేదు ఫాస్ట్గా హాస్పిటల్ తీసుకొని వస్తే హాస్పిటల్ చేయడం వల్ల, లేదు కొంతమంది చూస్తుంటాం మనం, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, కొంతమంది ఫ్లైట్లో ఉన్న పీపుల్, అటెండెంట్స్, ఇలాంటి వాళ్ళు సేవ్ చేయించిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అంటే 5,000 పీపుల్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మనం కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనేది నేర్చుకోవడం ఇంపార్టెంటా కాదా? నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో పక్కన వాళ్ళకి నేర్పించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మనం నేర్చుకొని ఎదుటి వాళ్ళకి నేర్పించడం జరిగితేనే, ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగితేనే ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి షాప్లో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఇంట్లో కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనేది తెలియాలి. అది ఎలా ఇవ్వాలో కూడా తెలియాలి. దీనికోసం ఆల్రెడీ కొంతమంది హాస్పిటల్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. సరిపోవట్లా, మనం కూడా దిగాలి.
కాబట్టి ఈ ఛానల్ స్టార్ట్ చేసాం హార్ట్ రియాక్టర్స్ అని. దిస్ షుడ్ బి ఏ చైన్ రియాక్షన్. మేము హార్ట్ రియాక్టర్స్ అని చైన్ రియాక్షన్ దానికోసం పెట్టలేదు. ఐ విల్ టెల్ యూ సూన్.